వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించు పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో పుట్టులు. స్పాన్సర్ బై చందన ప్రదేశ్ షాపింగ్ మాల్ హైదరాబాద్. మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? శివప్రియ, ఖమ్మం. శివప్రియ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఏం చేస్తూ ఉంటారు శివప్రియ గారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, గతంలో కాల్ చేశారా? చేశాను కానీ లక్కీదాలో రావట్లేదు. అక్కడ మిస్ అవుతున్నారా? అక్కడ మిస్ అవుతుంది. ఓకే, మీకు ఏం చేయడం అంటే ఇష్టం శివప్రియ గారు? మరి ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తూ ఉంటారు? గాలిగా అంటే మామూలుగా టీవీ చూస్తుంటాను, రీడింగ్ బుక్స్ అట్లా. అంతే అంతే. మీకు టైం పాస్ అయ్యేది ఎలా? టైం పాస్ అంటే పని, ఏదో పని ఉంటూనే ఉంటది కదండి. ఫుడ్ ఏమన్నా వెరైటీస్ వండుతూ ఉంటారా? చేస్తూ ఉంటాను. ప్రయోగాలు చేస్తారా? బాగా చేస్తారా? బాగా చేస్తాను. బాగా చేస్తారు. ఓకే, ఇంకే సినిమాలు అవన్నీ చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటానండి. ఏ హీరో ఫేవరెట్ హీరో? ప్రభాస్ గారు. ప్రభాస్ గారు ఎందుకు? అదంతే, నుంచి అట్లా ఇష్టం. అదంతే, దానికి ఒక ఆన్సర్ ఉండదు. అంతే అంతే. ప్రభాస్ మూవీస్ అన్ని చూసారా? ఆల్మోస్ట్. ఓకే, ఇప్పుడు ప్రభాస్ మూవీలోంచి ఒక సాంగ్ పాడతారు మీరు. ఇప్పుడా? సడన్గా అంటే గుర్తుకు రావట్లేదు. అయ్యో, ప్రభాస్ ఫేవరెట్ హీరో, అన్ని మూవీస్ కవర్ చేసాం, ఇప్పుడు పాట పాడకపోతే అయ్యో అవమానం అవుతుంది. పాటలు ఖచ్చితంగా వచ్చి ఉంటాయి, ఆలోచించండి. హత్తుకొని వీరా వీరా, సడన్గా గుర్తుకు రావట్లేదండి. నెక్స్ట్ ఒక్క లైన్ వచ్చింది, చాలా పాటలు ఉన్నాయి. ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింతలేలా బాలా, ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో నీ తని తీరా తీరా. అంతే అంతే. కష్టపడే ఒక సాంగ్ అయితే గుర్తు తెచ్చుకున్నారు మొత్తానికి. చాలా కష్టపడ్డారు అసలు. అంటే కాలు కూడా సడన్ గా కలిసింది అనమాట. ఎప్పుడు అంటే సాంగ్ ప్రిపేర్ అయ్యి ఉండి కలుస్తా కదా, లంచ్ చేశాను చేస్తున్నాను ఎమ్మటే కలిసింది కాలు. ఒక్కొక్కసారి మనం ప్రిపేర్ అయి ఉంటే కాలు అస్సలు కలవదు. అస్సలు కలవదు. లేకపోతే ట్రై చేద్దాంలే అనుకున్నప్పుడు టక్కుని కాలు కలుస్తుంది. టక్కుని కలుస్తుంది కదా. అవును. ఓకే, ఈ రోజు అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి కాల్ కలిసింది మీకు. అవును. ఓకే, ఫుడ్ తిన్నారా? భోజనం అయిపోయిందా? అయిపోయిందండి. ఏం చేస్తారు స్పెషల్? బచ్చల కూర, పచ్చడి, వంకాయ, కారం. గుంటూరు కదా అన్నారు? గుంటూరు కాదు, ఖమ్మం. 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 ఓకే, బచ్చల కూర పచ్చడి అన్నారా? వెరైటీస్ బాగానే చేస్తారు అనుకుంటా అయితే, 2-3 ఐటమ్స్ చేస్తాను డైలీ. చేస్తుంటాను. ఓకే, సూపర్. సరే అయితే మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఏంటండి? ఈజీగా అడగండి. క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది, ఆన్సరే మనకి కష్టం. ఓకే ఓకే ఓకే, క్వశ్చన్ వచ్చేసి యూరో కరెన్సీని ఎప్పుడు ప్రవేశపెట్టారు? డేట్ కావాలి. ఏమైనా క్లూ? మంత్స్ లో ఫస్ట్ మంత్, అది వరకు చెప్పగలదు. జనవరి 1. ఇయర్ కూడా కావాలి మొత్తం. 1999. యూరో కరెన్సీని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1999. 1999 కాదే. 1999 జనవరి 1 అనుకుంటున్నాం మరి. కాదు. ఏమైనా క్లూ ఇవ్వండి. అది కాకపోతే ఇంకొంచెం ఇయర్, నెక్స్ట్ తర్వాత ఇయర్ 2000 లో ఉంటుంది. 2000 లో ఉంటుందంటే 2000 అని కాదు. 2002. టైం అయిపోయిన తర్వాత చెప్తే చెల్లుబాటు అవ్వదు. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయినా సరే అది ఇన్ టైంలో చెప్పాలి. టైం అయిన తర్వాత చెప్పారు కాబట్టి తీసుకోబడదు. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరైనా చూసేద్దాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మా పేరు సుజాత. సుజాత గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. భోజనం చేస్తారా? అయిందండి. ఏం చేశారు? చిక్కుడుకాయ టమోటా కూర. అబ్బా, టమాటాలు తక్కువ ధరకు వస్తున్నాయండి. బాగా టమాటాలు వాడుతున్నట్టున్నారు. లేదండి, ఎక్కువ వాడను, అన్నిట్లో కలుపుతుంటా. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాయి.
అంతే. కొంచెం కాస్ట్ తగ్గినా కాస్ట్ పెరిగినా అవి మాత్రం మన వాడకంలో తగ్గదు. తగ్గదు. ఓకే, ఎక్కువ వేసేది కొంచెం చేసుకుంటాం అంతే. కాస్ట్ తక్కువ ఉంటే కొంచెం ఎక్కువ చేస్తాం, రేటు పెరిగిన కొలితే కొంచెం తక్కువ చేస్తాం, తక్కువ చేస్తాం. బట్ ఒకటైనా వాడతాం. అవునండి. పచ్చళ్ళు బాగా పెడుతూ ఉంటారా? ఉచ్చిరావకాయ పెట్టాను ఆల్రెడీ, పంపించేసే చుట్టాలకి. అదండి, అన్ని రకాల పచ్చళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ప్రిపేర్ చేస్తుండేదాన్ని, ఇప్పుడు కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం తగ్గించాం అన్నమాట. పచ్చళ్ళు కాస్త తక్కువ తినాలి, అందరూ అదే అంటున్నారని డాక్టర్స్ కూడా సజెషన్. అది అందుకని కొంచెం తగ్గించారు. తగ్గించామండి. కానీ పచ్చడి అనేది మనకి కామన్ అలవాటు అయిపోయింది. అవును, కొంచెం అప్పుడప్పుడు వేసుకోకపోతే మనకు టేస్ట్ గా ఉన్నట్టుగా ఉండదు, ఫుడ్ అనిపించదు. అది ఇప్పుడు ఈ సీజన్ సమ్మర్ లో అన్ని పచ్చళ్ళు వస్తాయి. నెక్స్ట్ అవును, అన్ని పెడుతూ ఉంటారు. ఊరగాయ అట్లా పెడుతుంటానండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే తగ్గించాను, పిల్లల కోసం అని పెట్టడం, పంపించడం కొంచెం కొంచెం పెడుతున్నారు. మామిడికాయ పచ్చళ్ళు అన్ని పెడుతూ ఉంటారు. మామిడికాయ పచ్చడి. ఓకే, మరి ఏంటి మీకు టైంలో ఉన్నప్పుడల్లా ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తూ ఉంటారా? టీవీ చూస్తుంటుంటానండి. కొంచెం ఇల్లు చూసుకోవటం, వంట చేసుకోవటం, వంట ప్రిపేర్ చేస్తూ ఉంటా. ఎక్కువగా మీకు ఏం చేయడం ఇష్టం? ఎక్కువగా మామూలుగా రైస్, కామన్ రైస్ జనరల్ గా చేసేవే ఇష్టము. కాకపోతే ఏంటంటే బీట్రూట్లు ఇలాంటివన్నీ ఒకటి ఒకటి కంబైన్ గా చేస్తూ ఉంటాను, ఆరోగ్యంగా ఉండాలని. ఆరోగ్య సూత్రాలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అవునండి. ఓకే, మన ప్రేక్షకుల కోసం ఒక ఆరోగ్య సూత్రం ఏముందండి, ఈ రోజులలో ఎక్కువగా వైట్ రైస్ కానీ, షుగర్ కానీ, మైదా కానీ ఇలాంటివన్నీ మానేయటము, చిన్నప్పటి నుంచి పిల్లల చేత మానేయించి రాగి దీనికి ఫుడ్కి, జొన్న ఫుడ్కి, అదే మినరల్స్ అన్నమాట, అవి అలవాటు పడితే మంచిదని. ఇప్పుడు ఎక్కువగా అలాంటివన్నీ మానేసి కొంచెం రాగి ఐటమ్స్ అన్ని ఎక్కువగా పెడితే మంచిది అంటారు. అవునండి, ఈ ఎండాకాలంలో రాగి జావ తాగటం బాగా, మజ్జిగ వేసుకొని తాగితే ఎక్కువ చలవ చేస్తుంది. అవునవును, ఇప్పుడు సమ్మర్ ఎండ కూడా స్టార్ట్ అయ్యింది, పెరగడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అవునండి, కొంచెం బెటర్ ఇవన్నీ మీరు చెప్పి పాటిస్తే కనుక. అది ఓకే, మీకోసం కూడా ఒక మంచి క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది, మీరు చెప్పేస్తారనుకుంటున్నాను నేనైతే. ఓకే, ట్రై చేయండి, ఏముంది. ఓకే, రామునికి ఆదిత్య హృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు? రామునికి ఆదిత్య హృదయం స్తోత్రం ఉపదేశించిన ముని. భీష్ముడు కాదు, ముని అన్నారు కదా. అవును, ఆదిత్య హృదయం స్తోత్రం, అందులోని పేరు ఉంది. అగస్త్య మహర్షి. అగస్త్యముని, అదే అగస్త్య మహర్షి ముని. పక్కానా? ఇంకేమైనా చేంజెస్ ఉంటే ఇప్పుడే మార్చుకోవాలి మీరు. పక్కానండి. రామునికి ఆదిత్య హృదయ స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు? పక్క అగస్త్య మహర్షి. అగస్త్య ముని, మహాముని. అగస్త్య మహాముని మహర్షి. అగస్త్య మహాముని. ఓకే, ఇప్పటి వరకు అయితే మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్ట్. కంగ్రాచులేషన్స్. రైట్, ఇక మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నా చూసేద్దాం. హలో అండి. హలో అండి, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నాగమల్లేశ్వరి. నాగమల్లేశ్వరి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి. గుంటూరు నుంచి. గుంటూరు కాల్స్ స్టార్ట్ అయినట్టున్నాయి ఇప్పుడు. గుంటూరులో గెలవట్లేదు కదా. గెలుస్తారండి, గుంటూరు వాళ్ళు చాలా మంది కాల్ చేస్తున్నారు. అందరూ ఒకేసారి గెలుస్తారంటే ఒక్కొక్కరు అందరూ అదే అంటున్నారు. గెలవని వాళ్ళందరూ మేము మాత్రం విన్ అవ్వట్లేదు అంటున్నారు. కాదు, అందరూ అంతే. లేదండి, నేను అసలు విన్ అవ్వట్లేదు. ఆన్సర్ చెప్తున్నాను, విన్ అవ్వట్లేదు. లక్కీ డ్రాలో రావట్లేదు. మరి అది అక్కడ మిస్ అవుతున్నాం. మరి అందరూ కాల్స్ చేస్తున్నారు కాబట్టి రోజుకొకరు విన్ అవుతారు కదా, అందుకని. ఓకే, నాగమల్లేశ్వరి గారు, చెప్పండి. మల్లేశ్వరే కదా? అవునండి. ఓకే, మీ పేరు మీద ఒక మూవీ కూడా వచ్చింది కదా? అవునండి. ఆ మూవీ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఏడిపించడం మొదలు పెట్టారా?
లేదండి. మల్లేశ్వరి మీద 2 పాటలు ఉన్నాయి. పాట పాడతారు కానీ ఎప్పుడు ఏడ్చట్లేదండి. పాట పాడతారా? ఆ, వాళ్ళు మీరు friends. మీరు పాడచ్చు. ఇప్పుడు 2 పాటలు ఒక పాట నా- పాడండి. నాకైతే సాంగ్స్ రావండి. మరి ఏం చెప్తారు ఇప్పుడు? ఇప్పుడు చెప్తానండి. చెప్పండి. దగ్గు వస్తుంది కదండి ఎక్కువ ఇప్పుడు ఈ కాలంలో పొడి దగ్గు అలా వస్తా ఉంటాయి కదా. అవును. కరక్కాయ ముక్క చిన్నది ఒకటి బుగ్గన పెట్టుకొని చప్పరిస్తే తగ్గిద్దండి. ఓ సూపర్. అసలు ఆ దగ్గు అన్నది కూడా నైట్ టైం ఎక్కువ వస్తూ ఉంటుంది. అవును, ఒక బుగ్గన కొద్ది చిన్న ముక్క పెట్టుకొని ఆ రసం మిగతా పడుకొని తగ్గిపోతుందండి. ఓ ఎవరికైనా సరే కనుక దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటే కనుక చిన్న కరక్కాయ ముక్క పెట్టుకుంటే నోట్లో చప్పలిస్తూ ఉంటా దానికి దగ్గు తగ్గుతుందంట. ఇది మల్లేశ్వరి గారి టిప్. ఓకేనండి? ఓకేనండి. ఓకే, మీకోసం ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే క్వశ్చన్ వచ్చేసి, మతంగ మహర్షి శిష్యురాలు ఎవరు? మతంగ మహర్షి శిష్యురాలు ఎవరు? స్క్రీన్ మీద రాలేదండి. 3 అక్షరాలు ఉంటుంది. మతంగ మహర్షి శిష్యురాలు ఎవరు? శబరి అండి. శబరియా? పక్క ఇంకెవరైనా ఉన్నారేమో ఒకసారి ఆలోచించండి. నాకైతే తెలిసింది శబరేనండి. పక్కన ఒక్కసారి, ఇంకా టైం ఉంది మనకి. టైం అయ్యే లోపుగా ఏమైనా చేంజెస్ ఉంటే ఇప్పుడే మార్చుకోండి. అదే పెట్టండి. మతంగ మహర్షి శిష్యు కరెక్ట్ ఆన్సర్ చెప్పా, చాలా సార్లు విన్నాం లేదుగా. ఇప్పుడు చూద్దాం, కరెక్ట్ అయితే మంచిదే, లేకపోతే మొదటిసారి ట్రై చేస్తాం. శబరి మాత్రం మీరు చెప్పిన ఆన్సర్ అనుకుంటున్నానండి. అనుకుంటున్నారు. విన్నట్టుందా, గెస్ చేస్తున్నారా? విన్నట్టు ఉందండి, దేంట్లోనో సరే. చదువుతా చూసినట్టు. మీరు విన్నది, చూసింది, గుర్తున్నది కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ కాలర్ ఎవరినో చూసేద్దాం. హలో. హలో అండి. హలో అండి, మీ పేరు? అనూహ్య అండి. అనూహ్య. అవునండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అంకానిపారి వాళ్ళం అండి. అంకానివారిపాలెం. బా, మీ ఊరు స్పెషాలిటీ ఏంటండి? ఏం లేదండి, పక్కన చిన్న పల్లెటూరు అండి, స్పెషాలిటీ ఏముండదు. కాదు, అనూహ్య గారు పుట్టిన ఊరా, అత్తనూరా, అత్తవారి ఊరా? అత్తవారు రండి. అత్తవారు. మీరు అడిగి పెట్టారు కదా, అదే స్పెషాలిటీ అది. అలా అన్న మీరు చెప్పింది అయితే కరెక్ట్. మరి అదే మనది అడుగు పెట్టిన తర్వాత అదే స్పెషాలిటీ. ఆ ఊరి పేరు అంతకుముందు ఎవరికి తెలుసు? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతకుముందు ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు వచ్చారు, కాల్ కలిసాక ఇప్పుడు మీ ఊరి పేరు అందరికీ తెలుస్తుంది కదా. అవును. ఓకే, భోజనం చేస్తారా? చేశానండి. ఏం చేస్తూ ఉంటారు? ఈరోజు టమాటా పప్పు అండి. ఓకే, మామూలుగా ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. వంటలు బాగా చేస్తారా? బాగా చేస్తానండి. ఏంటి స్పెషల్గా ఏం బాగా వండుతారు? చక్కెర పొంగలి, పులిహోర ఇలాంటివన్నీ బాగా చేస్తామండి. ఓ, చక్కెర పొంగలి, పులిహోర స్పెషలిస్ట్. స్పెషలిస్టే, చిన్నప్పటి నుంచి అలవాటు అండి. ప్రతి పండగకి కామన్ ఫుడ్ ఇవి? కామన్ ఏం కాకపోయినా ఏదైనా చిన్న అకేషన్ ఉన్న పులిహోర చేయడం అలవాటు ఇక్కడ. ఓకే, పులిహోర కామను. పులిహోర, చక్కెర పొంగలి కూడా. చక్కెర పొంగలి, దానికి కాంబినేషన్ స్వీట్ ఉండాలి కాబట్టి. అవునవును. అబ్బా సూపర్. అసలు చక్కెర పొంగల్ చేయకపోతే బొబ్బట్లు. ఓ, ఇంకా సూపర్. అది టైం ఏదో ఒకటే. ఏదో ఒకటి. బొబ్బట్లకి టైం ఎక్కువ పడుతుందా, తక్కువ పడుతుందా? ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఓపిక్గా చేయాలి. అవును. సూపర్. అసలు మీరు ఇద్దరు ఉండాలి, ఒక్కళ్ళో చేయలేము, ఇద్దరు ఉంటే బాగుంటుంది. ఇద్దరుంటే బాగుంటుంది. అంతే. అంటే కాస్త మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ తొందరగా చేయొచ్చు. అవును, పని చేసినట్టుగా అనిపించదు. చేసినట్టు అనిపించదు. ఒక్కళ్ళే చేస్తే కొంచెం టైం గడవదు. అవును, చేసినట్టే అనిపిస్తుందేమో, అక్కడే ఉన్నట్టు. అవును అవును. ఓకే, సరే. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? టిప్ చెప్తారా, పాట పాడతారా, ఏమన్నా సామెత చెప్తారా? ఇప్పుడు దోశలు వేసుకుంటాం, మినపప్పు బియ్యం 2 కలిపి దోశలు వేసుకుంటూ ఉంటాం. దాంట్లో కొంచెం మెంతులు కూడా వేస్తూ ఉంటారు. ఈ 3 కాకుండా 2 స్పూన్లు శనగపప్పు కూడా వేసుకుంటే కొంతమందికి ఏమో మామూలుగా మెత్తగా ఉన్నా తింటారు, కొంతమందికి క్రిస్పీగా కావాలి. అవును, చెప్పండి.
శనగపప్పు వేయాలి 2 స్పూన్లు. క్రిస్పీగా వస్తాయా? క్రిస్పీగా వస్తాయి, మనకి కనపడడం కూడా రోస్ట్గా కనపడతాయి చూడడానికి. ఓకే, బాగా రోస్ట్ అయినట్టు కనిపిస్తుంది. నార్మల్గా అయితే తెల్ల తెల్లగా ఉంటే అవి కాలలేదు అనుకుంటాం మనం దోశ. అవును. సో ఇలా వేయడం వల్ల బాగా రోస్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఆ, ఓకే, ఎవరైనా సరే దోశల పిండి నానబెట్టినప్పుడు మెంతులతో పాటుగా 2 స్పూన్ల శనగపప్పు అంటే నానబెట్టి వేసుకోండి. దోశలు మంచి క్రిస్పీగా వస్తాయి, అంటే చూడడానికి కూడా మంచి అటు ఇటు కూడా కలర్ బాగుంటుంది. అంతే కదా మీరు చెప్పిన టిప్? అవునండి, అవును. ఓకే, అయితే మీకోసం ఒక ఇమేజ్ అయితే వస్తుంది, చూసి చెప్పాల్సి ఉంటుంది. అబ్బా, ఇమేజ్ ఇస్తున్నారా? ఇవ్వండి. ట్రై చేయండి, ఏముంది. అవును, ట్రై చేస్తా, లేకపోతే రేపు మళ్ళీ కాల్ చేస్తా. రెండును సూపర్, అసలు ఫస్ట్ ట్రై చేస్తా, లేకపోతే రేపు కాల్ చేస్తా. బాగుంది ఇది. మరి ఏం చేయలేం కదా. ఇప్పుడు మీ ఒక రూల్ పెట్టారు బీఆర్కే వాళ్ళు, వాళ్ళని ఎదిరించి అనడం ఎందుకు? కావాలిస్తే రేపు చేసుకుందాం. ఇదే లేదు, మీరు చెప్పింది బాగుంది తెలుసా. ట్రై చేస్తా, లేకపోతే రేపు ఎందుకంటే కాల్ పద్మ చేస్తా గారు అన్నది. నిన్న ఇమేజ్ ఇచ్చారు కదా, నాకు ఇవాళ క్వశ్చన్ ఇవ్వండి అని రేపు అడగొచ్చు. ఇవాళ అడిగితే బాగుండదుగా. బా సూపర్ అండి, మీరు అసలు చాలా బాగా ఆలోచిస్తున్నారు. మీకోసం ఇమేజ్ వస్తుంది, చూసి ఒకసారి ట్రై చేయండి. ఇమేజ్ ప్లీజ్. ఓకే. ట్రావెలింగ్ లో ఉండే ఇమేజ్ వస్తుంది, ఇప్పుడు వచ్చింది. ఓకే అండి. మీ వరకు ఇంకా రాలేదనుకుంటా. రాలేదండి. వచ్చింది ఇప్పుడు. రాలేదండి. రాలేదు. సిమ్రానా అండి? కాదండి, క్లూ ఇవ్వరా కొంచెం? తను ఏదైనా సింగర్. సింగర్ 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 భారతీయ. వాళ్ళ హస్బెండ్ గీతా మాధురి అండి. గీతా మాధురి. గీతా మాధురి అండి. గీతా మాధురి పక్కనా? అవునండి. ఏమన్నా ట్రై చేయండి, చూడండి ఒకసారి. లేదు ఓకే, లేదు, గీతా మాధురి లాగే ఉందండి. అస్సలు తగ్గేదే లేదు. అవును. మీరు చెప్పిన ఆన్సర్ అయితే 100% కరెక్ట్. కంగ్రాచులేషన్స్. రైట్, ఇక మన నెక్స్ట్ కాలర్ ఎవరిని చూసేద్దాం. హలో, పద్మ గారు నమస్కారం అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? కాల్ చేసి నీరసం వచ్చి ఓపికతో ఇలా ఉన్నాను. అయ్యో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు ఒకసారి చెప్తే. గోదావరి అండి, నా పేరు సుప్రజ. కనీసం 15 to 20 టైమ్స్ చేస్తుంటాను ఈ పాటికి. సుప్రజ గారు ఎక్కడి నుంచి? వెస్ట్ గోదావరి అండి, నరసాపురం. నరసాపురం. అవునండి. అయ్యో, ఎన్నిసార్లు చేసి విసుకొచ్చిందా? విసుకొచ్చినా ఏమంటారు, ఎక్కడ ఓడిపోయి అక్కడ గెలవాలన్నట్టు. అస్సలు తగ్గేది లేదు, పడ్డా చోట లేవాలి. భయం ఏంటి, మా పద్మ గారు ఇది ఆన్సర్ చెప్పినట్టు చెప్తారు క్లూ. ఓకే, మొత్తానికి పడ్డా చోట వెతుక్కుందాం, ఏం కాదు, తగ్గేదే లేదు అక్కడ. అంతే అంతే. ట్రై చేయడంలో తప్పలేదు. అంతే కదా మేడం, ట్రై చేయాలి. ఇప్పుడు మన వంతు మనం ప్రయత్నించాలి, మిగతాది బాగుంటుంది అయ్యా. అంతే, ఎందుకంటే మనకు ఈజీగా వచ్చేస్తే దాన్ని గుర్తుంచుకోం. కొంచెం కష్టపడి వస్తే అమ్మ ఎన్నిసార్లు కాల్ చేశాను, అసలు ఎప్పటికి తగిలింది నాకు, ఓమ్మో అనుకోవాలి మనం. అవును మేడం. ఏదో మూవీలో ఎలా పెళ్లి చేసుకున్నారంటే చేజింగ్లు క్యాచింగ్లు అన్నట్టు చెప్తారు కదా, ఆ టైప్ లో. ఈ సుకుమంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. దీని వల్ల నేను చాలా సాంగ్స్ నేర్చుకుంటున్నాను. ఏం చేస్తున్నారు? సాంగ్స్ నేర్చుకుంటున్నాను. సాంగ్స్ నేర్చుకుంటున్నారు, చూసారు, మీకు ఇంకొక ఆర్ట్ యాడ్ అయింది. అవును, యాడ్ అయింది. అందుకే నేను ఎక్కడా కూడా తగ్గట్లేదు అనమాట. అస్సలు చూసారా, మీ వల్ల మీరు ఇంప్రూవ్ అవుతున్నారు. సాంగ్స్ పాడడం వల్ల మనకి స్ట్రెస్ పోతుంది ఒక్కొక్కసారి. అవునవును, చూసారు మీ అంటే బెనిఫిట్. ఇప్పుడు ఇది కాదు కానీ రేపు మళ్ళీ కాల్ కలిసే వరకు ఇదే గుర్తొస్తా ఉంటది. అయ్యే పద్మగడ్డ అలా మాట్లాడాం కదా, పద్మగడ్డ ఇలా మాట్లాడాం కదా, ఆ సాంగ్ పాడాం కదా, పద్మగారు చాలా నచ్చింది, అలా ఏదో ఒక విషయం గుర్తొస్తా ఉంటది అనమాట. మీకు మాత్రం ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నారు. ఇప్పుడు పాటలు పాడుతున్నారు, సూపర్. ఇప్పుడు మరి ఏ పాట పాడుతున్నారు? రాముడు పాడతానండి. పాడండి. రఘుకుల తిలకారా నిన్నెతి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారా నిన్నెతి ముద్దులాడెదరా, కోసల రామారా కౌసల్య రామారా, కోసల రామారా కౌసల్య రామారా, నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి మెడలు వేసదరారా, మల్లెలు మాలలు గట్టి
నీ మెడలో వేసగరారా రఘుకుల తిలకారారా నిన్నతి ముద్దులాడగరా రఘుకుల తిలకారారా నిన్నతి ముద్దులాడగరా కౌశల రామారారా కౌసల్య రామారారా కౌశల రామారారా కౌసల్య రామారారా. సుప్రజ గారు మీరు బాగా నేర్చుకుంటున్నారు పాటలు. అవునండి, అదే యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటున్నాను మేడం. అసలు మీకు చెప్పారు ఇంట్లో కూడాను బాగా నేర్చుకుంటున్నారు పాటలని? ఇంట్లో కాదు మేడం, మనకి కాల్ చేసినప్పుడు అంటూ ఉంటారు అనమాట, చాలా బాగా పాడుతున్నారు మీరు. అది చూసారా ఎంత బాగా నేర్చుకుంటున్నారు అసలు పాటలు. థ్యాంక్స్. అన్ని పాటలు కవర్ చేస్తున్నారా? అది అంతే, అటు మూవీ సాంగ్స్ ఇటు ఇది రెండు కవర్ చేస్తున్నాను. రీసెంట్ గా ఏమైనా మూవీస్ చూసారా? చూడలేదు మేడం. పాటలు అయితే వస్తున్నాం చూసాను అంతే, తర్వాత చూడలేదు. ఏం చూసారు? సంక్రాంతికి వస్తున్నాం. ఓకే, నెక్స్ట్ చూడలేదు తర్వాత. చూడలేదు. ఓకే, మీకు టైం ఉన్నప్పుడల్లా చక్కగా పాటలు పాడుకుంటే టైం సరిపోద్ది మీకు. అవును మేడం, ఇది నేను యాక్చువల్లీ టైలరింగ్ చేస్తూ ఉంటాను. టైలరింగ్ చేస్తూ యూట్యూబ్ లో సాంగ్స్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అనమాట. సూపర్ కదా, హ్యాపీగా. అంటే ఆ రోజు గడిచిపోద్ది మేడం, ఇంకా హ్యాపీగా ఉంటుంది ఆ రోజు. మన సాంగ్స్ పాడడం వల్ల కూడా మనం కొత్త విషయం అందులో ఏదైనా మిస్ అయ్యామో అని చెప్పి గుర్తు తెచ్చుకుంటూ పాడతాం కదా, మెమరీ కూడా పెరుగుద్ది మనకి. మేడం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా సమస్య ఉన్నా కూడా ఆటోమేటిక్ గా పోద్ది అనమాట. నిజంగా ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్. మంచి విషయం నేర్చుకున్నారు తెలుసా మీరు. థ్యాంక్స్ మేడం. ఓకే, మీకోసం కూడా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. అడగండి. క్వశ్చన్ అడుగుతున్నా. రావణుడి తండ్రి తాత ఎవరు? ఒకసారి మళ్ళీ అడగండి మేడం. రావణుడి తండ్రి మరియు తాత. తాత పేరు తండ్రి పేరు కావాలి. తండ్రి మరియు తాత ఎవరు? ఇవ్వండి మేడం ప్లీజ్. అవి 4 అక్షరాలు. తండ్రి పేరు 4 అక్షరాలు, తాత పేరు 4 అక్షరాలు. తండ్రి ఏమో విశ్వావసుడు మేడం. విశ్వావసుడు. విశ్వావసుడు. ఓకే. తాత ఏమో పులస్త్య బ్రహ్మ. పులస్త్య బ్రహ్మ కరెక్టేనా? ఒకసారి ఆలోచించుకోండి, టైం ఉంది మనకి. మేడం నేను ఇది కూడా ఫాలో అవుతుంటాను మేడం. అవే అయితే విశ్వావసుడు అండ్ పులస్త్య బ్రహ్మ. కానీ మీరు చెప్పింది నాకు నచ్చింది. మీరు చెప్పిన ఆన్సర్ అయితే 100% కరెక్ట్. కంగ్రాచులేషన్స్. రైట్, ఇక ఇవాళ విన్నర్స్లో ఫైనల్ విన్నర్ ఎవరు వచ్చేసారో చూద్దాం. మనకి ఇక్కడ 4 అయితే విన్ అవ్వడం జరిగింది ఈరోజు. మనం ఇందులో ఫైనల్ విన్నర్ అయితే తీద్దాం. ఇప్పుడు లాస్ట్ ఒక ఫైనల్ విన్నర్ వచ్చారు. సుప్రజ గారు, కంగ్రాచులేషన్స్. రైట్, ఇక సుప్రజ గారు ఎన్ని రోజుల నుంచో కాల్ చేసి అన్నారు కదా, లాస్ట్కి మీరే విన్ అవ్వాల్సి వచ్చింది. ఎటకెలకు మీరైతే విన్ అయ్యారు, హ్యాపీగా ఫీల్ అవ్వండి. నెక్స్ట్ విన్ కానీ వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ మనకి ఎలా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా విన్ అవుతారు. సో చూసారు కదండి, ఇక ఇది నాటి బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టెలు స్పాన్సర్ బై చంద్ర బిజినెస్ షాపింగ్ మాల్, హైదరాబాద్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.